హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వెరైటీగా పుల్లకూర ట్రై చేద్దామండి. సూపర్ టేస్ట్‌గా ఉంటుంది. ఇది ఎలా చేయాలో వీడియోలోకి పోదామా? కావాల్సిన పదార్థాలు ఏంటివో చెప్తాను చూడండి. బీరకాయ కావాలి, సొరకాయ కావాలి, వంకాయలండి. వంకాయలు ఇది ఎందుకంటే ఈ పుల్లగూర చాలా బాగుంటుంది. ఇలా చేసుకున్నామంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. పచ్చిమిరపకాయలు తీసుకున్నాము, జీలకర్ర, కరివేపాకు, పసుపు, వెల్లుల్లి రెమ్మలు తీసుకుందాము. ఇప్పుడొచ్చేసి కొత్తిమీర కావాలండి. స్మెల్ బావుంటుంది. కొత్తిమీర వేసుకున్నామంటే టేస్ట్ కూడా బావుంటుంది. టమోటాలు తీసుకున్నానండి. 3 టమోటాలు తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ మొత్తం క్లీన్‌గా కడిగేసుకొని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నామండి. చూడండి శుభ్రంగా కడుక్కోవాలి. కడిగాక చిన్నగా ముక్కలుగా అన్నీ అలా కట్ చేసుకున్నాను చూడండి. సొరకాయ కట్ చేసుకున్న, వంకాయ, బీరకాయ, ఆనియన్ తీసుకున్నాను, టమోటా, చిల్లీలు అన్నీ మొత్తం అండి. కొత్తిమీర తీసుకున్నా. ఇప్పుడు సొరకాయ మిగిలిండేది అలా మనం పైన ప్లేట్ ముచ్చేసి పెట్టుకున్నామంటే బాగా నిలువుంటుందండి. అది పైనంతా నల్లగా కాకోనట్లా ఉంటుంది. సాల్ట్ అండి. కావాల్సిన పదార్థాలు అవేను. ఇప్పుడు ఎలా చేయాలో వీడియోలోకి పోదామండి. కుక్కర్ తీసుకుందాము. ఇప్పుడు దాంట్లోకొచ్చేసి జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి రెమ్మలు, పసుపు వేసుకున్నాను. సాల్ట్ వేసుకున్నామండి. తగినంత ఉత్తుత్తురే వేసేసుకోవాలండి సాల్ట్. అప్పుడు ముక్కలకి బాగా పట్టేసుకుంటుంది. టమోటా ముక్కలు వేసేసుకుందాము. ఆనియన్ వేసుకుందాము. ఆనియన్ దీంట్లోకి ఒకటేసానండి. తిరువాతకి కూడా వేసుకుంటాను. ఒకటి చిన్నది ఆనియన్ మళ్ళీ కట్ చేసుకొని వంకాయ ముక్కలు వేసుకుందాము. ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసుకుందాము. అన్నీ మీకు చూపియడానికి కొద్దిగా చూపిస్తున్నాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. మీరు కారం తినే బట్టి వేసుకోండి. కొత్తిమీర వేసుకుందాము. ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకుందాము. ఇప్పుడు ప్లేట్‌లో ఉండేవన్నీ మొత్తం అన్నీ వేసేసుకుందామండి దాంట్లోకి. అన్నీ వేసుకొని ఒక స్పూను లేదా 2 స్పూన్‌ల ఆయిల్ వేసేసుకోవాలి దాంట్లోకి. ఇది సన్న స్పూన్ కదా! అందుకే 2 వేసాను. ఇది కొంచెం పెద్ద స్పూన్ అయితే ఒకటే వేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాం కదా! నీళ్లు తక్కువ పడతాయండి. ఒక గ్లాసు చిన్న గ్లాస్ వేసుకున్నా కూడా ఆ నీళ్ళేమి ఇమిరిపోవండి, అట్లే ఉంటాయి. ఉడికే కోసం మనం చిన్న గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. ఎక్కువ వేసుకోకుంటే బావుంటుంది టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు 3 విజిల్ రానిచ్చేస్తామండి. చిన్న గ్లాస్ నీళ్ళు పోసుకున్నాం కదా! కుక్కర్ మూత పెట్టేసేసుకొని 3 విజిలండి. ఫస్ట్ విజిల్ వచ్చేసింది. ఇప్పుడు రెండో విజిల్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మూడో విజిల్ కూడా వచ్చేసింది. మెత్తగా ఉడికిపోయి ఉంటాయండి. 3 విజిల్ వచ్చేసాయి కదా! ఇప్పుడు చల్లారాక మూత తీద్దామండి. చూడండి మెత్తగా ఉడికిపోయాయి 3 విజిల్‌కేను. ఇప్పుడు పక్కన పోపు పెట్టేసుకుందాం ఓ పక్క. పోపు ఒక దిక్కు ఉడుకుతా ఉంటే పోపు ఒక దిక్కు ఫ్రై అయితుంటుందండి. మనం ఇది అంతలోకి రామేసుకున్నా సరిపోతుంది. మెత్తగా ఉడికాయండి. మనం పెట్టిన రసం కూడా అలానే ఉంది. ఇప్పుడు పోపు కూడా పెట్టేసుకున్నానండి. చిన్నగా ఆనియన్ కూడా కట్ చేసి వేసుకున్నాను. వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకున్నానండి. తిరువాత కూడాను. మామూలుగా జీలకర్ర, ఆవాలు అవన్నీ వేసుకోవాలి. ఇప్పుడు కట్టంతా ఉంచేసుకోవాలండి గిన్నెలోకి. రామడానికి రాదు కదా! కట్టుంటేనే. చూడండి ఒక గ్లాస్ వేసాను కదా! అవే గ్లాసే అట్లే ఉన్నాయి చూడండి. నీళ్ళు ఎక్కువ పోయొద్దండి. ఇమరుకుపోవు దీంట్లో మాత్రము. ఎందుకంటే దీనిలోనే ఉంటుంది కాబట్టి. మనము ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి సాల్ట్ వేసుకునే అవసరం లేదు. మనము మెత్తగా రామేసుకోవాలి. 3 విజిల్లు ఎందుకంటారా? సొరకాయ కొంచెము గట్టిగా ఉంటుంది కదా! అందుకోసం 3 విజిల్లు రానిచ్చామంటే మెత్తగా ఉడికిపోతాయన్నమాట. కావాలనుకుంటే మీరు కొంచెం కచ్చిపిచ్చిగా కానీ రాముకోవచ్చండి. నున్నగా ఉంటేనే టేస్ట్ బావుంటుంది. కొంతమందికి అన్నం మెతుకులకు తగులుకుంటే ఇబ్బందిగా అనిపిస్తుంటుంది కదా! నున్నగా ఉంటే బావుంటుంది. అంతేనండి. కట్టు కూడా పోసేసి బాగా మళ్ళీ ఒకసారి రామేసుకున్నామంటే అంతా కట్టు కూడా దాంట్లోకి సరిపోతుందండి. చూడండి ఇంత మాత్రం రామేసుకుంటే సరిపోతుంది. అస్సలు ఎవరు నమ్మరండి. సొరకాయ, బీరకాయ, వంకాయ వేసామంటే అంత టేస్ట్‌గా ఉంటుందిది. ఇప్పుడు మన పోపు కూడా రెడీ అయిపోతుంటుంది కదా! ఒక గిన్నెలోకేసేసుకొని పోపు పెట్టేసుకుందామండి అంతే. అందరికీ ఎంతో ఇష్టమైన పుల్లగూర సూపర్ టేస్ట్‌గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి పోపు ఎర్రగా వేయిస్తేనే టేస్ట్ బావుంటుంది. అంతేనండి. పోపు పెట్టేసాం కదా! అందరికీ ఎంతో ఇష్టమైన పుల్లగూర రెడీ అండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.